నమస్తే అండి అందరికీ. నా పేరు రమేష్ ముద్రగడ. నేను ఇండియాస్ బిగ్గెస్ట్ కంపెనీ అండ్ టాప్ కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ వెస్టీజ్ అనే కంపెనీలో బిజినెస్ చేస్తున్నాను. సో ఈరోజు ఈ బిజినెస్ని చాలామంది పార్ట్ టైమ్గా చేస్తారు, కానీ నేను ఫుల్ టైమ్గా చేస్తున్నాను. ఫుల్ టైం అంటే మార్నింగ్ 9:30, 10 కల్లా బయటకు వచ్చేసి క్యారేజ్ కట్టుకొని వచ్చేసి నాకు వీలైన ప్లేస్లో క్యారేజ్ తినేసి మళ్ళీ ఈవినింగ్ 7 కల్లా ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకు అంటే మధ్యాహ్నం మళ్ళీ ఇంటికి వెళ్తే కొంచెం ఫ్యామిలీతోని వాళ్ళతోని కొంచెం టైం ల్యాగ్ అవుతుంది. మళ్ళీ ఆ కాన్సన్ట్రేషన్తో మళ్ళీ బయటికి రావడం కొంచెం కష్టమవుతుందని చెప్పి ఇలా చేయడం స్టార్ట్ చేశాను. కానీ నిజం చెప్పాలంటే ఇలా చేస్తూ ఉంటే కొంచెం టఫ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది బతిలాడుకుంటూ ప్లాన్ చెప్పుకుంటూ ప్రోడక్ట్ గురించి చెప్పుకుంటూ ఇవన్నీ మనకు అవసరమా? ఎందుకంటే ఈజీ బిజినెస్లో జాబ్లో ఉన్నాయి అవి చేసుకుంటే పోద్ది కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ స్ట్రగుల్ అంతా పడుతున్నాం. దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్కి కారణం ఏంటంటే ఈ బిజినెస్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే అన్లిమిటెడ్ ఇన్కమ్. మన టాలెంట్కి తగ్గ ఇన్కమ్ అనేది దీనిలో వస్తుంది. ఎంత పెద్ద డ్రీమ్ అయినా నెరవేర్చుకోవచ్చు. మరి అలాంటి ఒక గ్రాండ్ సక్సెస్ కావాలంటే మాత్రం మనం స్ట్రగుల్ చేయాలి, కష్టపడాలి. మనకు కంఫర్టబుల్గా ఉండదు, చెయ్యాలనిపించదు, చిరాకు వస్తూ ఉంటుంది. అయినా సరే ఆ పనిని మనం కంటిన్యూ చేయాలి, గివప్ చేయకూడదు తొందరగా. అప్పుడే ఈ బిజినెస్లో సక్సెస్ అనేది వస్తుందనే విషయం తెలుసుకున్నాను. ఇది నాకు ఒక స్ట్రగ్లింగ్ ఫేజ్ అని చెప్పచ్చు. కానీ అంటే చాలామంది ఈ బిజినెస్లోకి 10,000, 20,000, 30,000 ఇన్కమ్ వస్తే సాటిస్ఫై అయిపోతారు. కానీ నాకు ఈరోజు 1 lakh వస్తుంది. బట్ స్టిల్ నేను స్ట్రగ్లింగ్ అని నేను చెప్తున్నానంటే ఐ వాంట్ మోర్ బిజినెస్, ఐ వాంట్ మోర్ సక్సెస్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నా సీనియర్ ఎవరైతే ఉన్నారో ఒక 10వ క్లాస్ చదువుకొని 14 lakhs per month సంపాదిస్తున్నారు. డబ్బు వెనకాతలో పరిగెడుతున్నానని చెప్పట్లేదు, బట్ ఐ వాంట్ సక్సెస్. నాకింత కూడా అంతమంది సక్సెస్ తీసుకోవాలి, నాకు అంత సక్సెస్ రావాలి, నాకు అంత ఒక సాటిస్ఫాక్షన్ రావాలి. లైఫ్లో నేను అనుకున్న డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోవాలి. ఫినాన్షియల్గా నేను ఎప్పుడు ఏ విషయం గురించి ఆలోచించకూడదు. ఏ కంట్రీకైనా ట్రావెల్ చేయగలగాలి, నచ్చిన కారు కొనుక్కోవాలి, నచ్చిన ఇల్లు కొనుక్కోవాలి. డబ్బు గురించి ఆలోచించుకునే రోజు రావాలి. అంటే డబ్బుల గురించి మంత్ వచ్చేస్తుంది, ఈ పేమెంట్స్ అని ఎలా చేయాలి, ఆ స్ట్రెస్ అనేది మనకు ఉండకూడదు. నచ్చినంత ఇన్కమ్ సంపాదించాలి అని ఒక ఫీల్ అది రావాలి అంటే మాత్రం మనం డెఫినెట్గా రెగ్యులర్ పీపుల్ లాగా రెగ్యులర్ స్ట్రెస్ తీసుకుంటే మాత్రం అది డెఫినెట్గా రాదు. ఎప్పుడైతే మనం అందరికంటే ఒక 10 ఇంటలు ఎక్కువ స్ట్రెస్, 10 ఇంతలు ఎక్కువ ఫాలోఅప్, 10 ఇంతలు ఎక్కువ కాల్స్, 10 ఇంతలు ఎక్కువ జనాలను మీట్ అవుతూ ఎక్కువగా ఫీల్డ్లోని ఎక్కువసేపు వర్క్ చేస్తేనే అది వస్తుందని అర్థమైంది. అండ్ కన్సిస్టెన్సీగా ఏదో వారం రోజులు, నెల రోజులు ఈ పని చేసి ఆపేస్తే మాత్రం డెఫినెట్గా సక్సెస్ ఇక్కడ రాదు. నేను ఇంతకుముందు అలా చేశాను, సక్సెస్ వచ్చింది. దాని తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఫుల్ టైమ్గా రీస్టార్ట్ అయ్యాను. ఈ లాంగ్ గ్యాప్లో పార్ట్ టైమ్గా ఉన్నాను, కానీ అంత సక్సెస్ రాలేదు. ఎక్కడ ఉన్నాను అక్కడనే ఉండిపోయాను. కానీ మళ్ళీ ఫుల్ టైంకి వచ్చాను, ఎందుకంటే ఐ స్టిల్ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. అండ్ కంపెనీ మీద అపారమైన నమ్మకం ఉంది, ఈ సిస్టమ్ మీద అపారమైన నమ్మకం ఉంది. ఎలాగైనా నేను చేయగలను అని నాకు గట్టిగా అనిపిస్తూ ఉంటుంది. సో నాలా ఎవరైతే వాళ్ళున్న పొజిషన్ నుంచి నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళడానికి స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే హ్యావ్ సమ్ పేషెన్స్, హ్యావ్ బిలీఫ్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ డోంట్ గివ్ అప్. ఎంతోమంది సక్సెస్ అయ్యారంటే ఈరోజు వాళ్ళు ఈ స్టేజ్ని, ఈ యొక్క స్ట్రగుల్ని, ఈ యొక్క మైండ్ సెట్ని క్రాస్ చేసి వచ్చి ఉంటారు. డెఫినెట్గా మనం కష్టపడుతున్నప్పుడు, డెఫినెట్గా మనం ట్రై చేస్తున్నప్పుడు డెఫినెట్గా మనకి నెగిటివ్ వస్తుంది, నో అనే వ్యక్తులు వస్తారు. మనం చెప్పిన ప్లాన్ని, మనం చెప్పిన విషయాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. బట్ స్టిల్ మనం మూవ్ ఆన్ అవుతూ ఉండాలి, హోప్తో ముందుకు వెళ్తూ ఉండాలి. ఇంతకంటే బెటర్ పర్సన్ దొరుకుతాడు, ఇతను పోయినా పర్లేదు, ఇంతకంటే మంచి పర్సన్ నాకు వస్తాడనే ఒక దీంతో ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనకి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది సెట్ అవుతుంది. ఈ చాలామంది ఏంటంటే
ఇది ఫుల్ టైమ్నే పార్ట్ టైంలో చేస్తూ ఉంటారు, కానీ కొంతమంది పార్ట్ టైంని ఫుల్ టైమ్గా చేస్తారు వెస్టీజ్లో లేదా నెట్వర్క్ మార్కెటింగ్లో. అంటే వాళ్ళకున్న తక్కువ సమయాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ నేను అన్నీ వదిలేశాను, ఇంకేం బిజినెస్లు పెట్టుకోదలుచుకోలేదు, ఇంకేవో చేశాను లైఫ్లో, ఇంకన్నీ ఆప్ చేసేసాను. ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఏంటంటే 10 మందికి హెల్ప్ చేయాలి, మనం ఒక బెటర్ పొజిషన్లో ఉండాలి అనే ఒక మంచి నినాదంతో ముందుకెళ్తున్నాను. ఇది ఓన్లీ పాసిబుల్ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా. అండ్ మంచి గ్రేట్ కంపెనీ వెస్టీజ్ అనే కంపెనీ, ఇలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి, అలాంటి కంపెనీస్ ద్వారా మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. కొన్ని కంపెనీస్ ఉంటాయి తొందరగా ఇన్కమ్ వస్తుందని, తొందరగా ఎదిగిపోతామని చెప్పి ఎక్కువ పెట్టుబడులు పెట్టించి మిమ్మల్ని జాయిన్ చేస్తుంటారు. సో దానిలో చాలామంది ఫెయిల్ అయ్యి మళ్ళీ వెస్టీజ్కి వచ్చేస్తున్నారు చాలామంది. సో నేను రైట్ కంపెనీని ఎంచుకున్నాను, రైట్ ప్లాట్ఫామ్ని ఎంచుకున్నాను. సూన్ నేను అనుకున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మెటీరియల్గా ఫామ్ చేసి మీకు డెఫినెట్గా చూపిస్తాను. ఎవరైతే వాళ్ళ లైఫ్లో మంచి సక్సెస్ తీసుకోవాలనుకుంటున్నారో, మంచి అచీవ్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారో, మనందరం కలిసి జర్నీ చేద్దాం. మీతో కలిసి నేను జర్నీ చేయడానికి రెడీగా ఉన్నాను. పార్ట్ టైంగా కాదండి, ఫుల్ టైమ్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎక్కడికి చెప్తే అక్కడికి, ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు వర్క్ చేయడానికి, ప్లాన్ చెప్పడానికి, కష్టపడడానికి నేను రెడీగా ఉన్నాను. కలిసి వర్క్ చేయడానికి మీరు రెడీగా ఉంటే చాలు. ఈ ఆపర్చునిటీ అనేది ఒక బిజినెస్ చేసే వాళ్ళకి, ఒక ఎంప్లాయీస్కి, గవర్నమెంట్, ప్రైవేట్, ఒక హౌస్ వైఫ్కి, ఒక స్టూడెంట్కి, 18 years దాటిన వాళ్ళకి, ఎవరైనా సరే లైఫ్లో ఫినాన్షియల్గా ఫ్రీడమ్ కావాలి, లైఫ్లో ఒక ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేయాలి, మంచి కార్ ఎంజాయ్ చేయాలి, మంచి హౌస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ ఈ యొక్క ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటే మనం కలిసి ప్రయాణిద్దాం, కలిసి సక్సెస్ అవుదాం. సో లేట్ చేయకండి, రండి, నేను మీతో కలిసి వర్క్ చేస్తాను. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఎంత లోతు ఉంది, ఎంత ఇన్కమ్ సాధించాలో కలిసి సాధిద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్. గుడ్ లక్.